గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్. బడ్జెట్ త్వరలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఏ స్టాక్స్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది, అదేవిధంగా మీడియా స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి, స్మాల్ క్యాప్లో పెట్టుబడులు ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి విలువైన సమాచారం అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, చూస్తున్నాం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది సార్ ఈరోజు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? గత 2 రోజుల నుంచి నిన్న కూడా కొంచెం ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది సార్. అంతకుముందు 23,000 నిఫ్టీ బాగా సపోర్ట్ తీసుకుంది. సో అయితే ఇంటర్నేషనల్గా ఏంటంటే యూఎస్ మార్కెట్స్ అలాగే యూరోప్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండటం వల్ల వాటి యొక్క ఫాల్, ఇండియన్ ఫాల్ కూడా కొంచెం తగ్గింది. సో ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు కొంచెం పాజిటివ్ రావచ్చు. అలాగే సెన్సెక్స్ కూడా 76,000 దగ్గర ఉంది. సో ఇది దాదాపు బాగా సపోర్ట్ లెవెల్స్కి ఇప్పుడు వచ్చాయి. సో బడ్జెట్ మీద ఏదైనా పాజిటివ్గా ఉండి ర్యాలీ అనేది వీక్లో రావాలని చూస్తున్నాం సార్. మీడియా స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? మీడియా స్టాక్స్ సంబంధించి ఏం చెప్తారు సార్? సో ఇప్పుడు ఎక్కువ మీడియా స్టాక్స్ ఇవి ఏంటంటే రెగ్యులర్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాదు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్. అయితే ఇవాళ కొంచెం మీడియా స్టాక్స్లో ఒక 10 కంపెనీలు అలా ఉన్నాయి. ఈచ్ కంపెనీ వైజ్గా మనం దీనిలో ఇవాళ ఎలా ఉంటాయి, అసలు ఎలా ఉన్నాయి మీడియా స్టాక్స్ అనేవి ఒకసారి ఈ వీడియోలో చెప్పుకుందాం మనం. సార్ రైట్ సార్. మొదటగా డెన్ ఎలా ఉంది సార్ మీడియా స్టాక్స్? డెన్ వచ్చి ఇప్పుడు 39 రూపీస్లో ఉందండి. ఇది ఓవరాల్గా ఏంటంటే ఒక రేంజ్లో మూవ్ అవుతుంది. సో ఇది దాదాపు 60 నుంచి 39 మధ్యలో మూవ్ అవుతుంది. ఇది అంతకుముందు 66 దాకా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సపోర్ట్ లెవెల్స్ వచ్చాయి. సో 38 బాగానే ఉంది. ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ డిష్ టీవీ ఎలా? డిష్ టీవీ తీసుకుంటే ఇది అంతకుముందు ఇది ఏంటంటే 25 రూపీస్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 8 రూపీస్కి వచ్చింది. ఇది ఇంకా ఇక్కడే వీక్లీ చార్ట్ అంతకుముందు సపోర్ట్ వచ్చి 11 రూపీస్ ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. ఇప్పుడు 7 రూపీస్, 8 రూపీస్ దగ్గర ఉంది. సో డిష్ టీవీ ఇది. సో ఇదేంటంటే రేంజ్ బాగుంది, 26 నుంచి 8 రూపాయల మధ్యలో మూవ్ అవుతుంది. డిష్ టీవీ మనకు తెలిసిందే, ఎక్కువ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, వైఫై కనెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఈ రేంజ్లోనే మూవ్ అవుతుంది. సార్ హాత్వే ఎలా ఉంది సార్? హాత్వే కూడా ఇది హై రేట్ వచ్చి ఇప్పుడు 25 రూపీస్ నుంచి ఇప్పుడు 15 రూపీస్ అలా ఉంది. సో అంతకుముందు బాగా మ్యాక్సిమం హై వచ్చి 45 దాకా కూడా వెళ్ళింది. సో హాత్వే ఇప్పుడు కమ్యూనికేషన్ బిజినెస్లో ఇది ఉంది. 14 రూపీస్ అంటే ఇప్పుడే మల్టీ టైమ్ లో లెవెల్లో ఉంది. 15 రూపీస్, 14 రూపీస్ అలా ఉంది. సార్ నెక్స్ట్ నజారా ఎలా ఉంది సార్? నజారా టెక్నాలజీస్ ఇదేంటంటే ప్రజెంట్ దాదాపు 1000 రూపీస్ దగ్గర ఉంది. అంతకుముందు దీన్ని హై రేట్ చూసుకుంటే 1600 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర ఉంది. అయితే ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇది లాస్ట్ టైం లో లెవెల్ వచ్చి 600 దాకా కూడా వచ్చింది. 17/5/2024 నాడు 600. దాని తర్వాత లో రేటు మొన్న 1/11/2024 నాడు 850 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 1000 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు చెప్పినట్టన్నిటిలో ఇది బాగుంది, నజారా ఒకటి బాగుంది. సార్ నెక్స్ట్ నెట్వర్క్ 18 ఎలా ఉంది సార్? టీవీ 18, నెట్వర్క్ 18 వచ్చి మనకి ఇది కూడా 53 రూపీస్ ప్రజెంట్ ఉంది. అంతకుముందు 135 రూపీస్ ఉండేది, ఇప్పుడు 53 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై కూడా 135 అనమాట. లో లెవెల్ తీసుకున్నా కూడా ఇదే 55 ఆ రేంజ్లో లో లెవెల్స్ ఉండే. ఇప్పుడు ఇంకా వీక్నెస్ ఉంది, ఇది 53 నుంచి ఇంకా వీక్నెస్ కనబడుతుంది. సార్ పీవీఆర్ ఐనాక్స్ ఎలా ఉంది సార్? పీవీఆర్ ఐనాక్స్ కూడా ఇది కూడా మీడియా ఉంది. మీడియా రంగంలో ఉన్న వాటిల్లో ఇది ప్రజెంట్ 1092, 1100 ఆ రేంజ్లో ఉంది. ఇది కూడా వీక్నెస్సే ఉంది. అంతకుముందు ఇది 1750 దాకా వచ్చింది. ఈ పీవీఆర్ అంతకుముందు పీవీఆర్ సపరేట్గా ఉండేది. అలాంటిది ఐనాక్స్తో కూడా జాయిన్ అయ్యి కూడా ఇవి పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాయి. సో ఇది కూడా వీక్నెస్ ఉంది. ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి ఈ 1200 ఆ రేంజ్లో లో లెవెల్ ఉంది. అది బ్రేక్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ 1300 ఆ రేంజ్ దగ్గర ఉంది. సార్ మనకి కాలర్ ఉన్నారు సార్, మల్లేష్ గారు కొత్తపేట నుంచి. మల్లేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఏ కంపెనీ అండి? కంపెనీ అని ఏం అర్థం అవ్వట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి.
స్వాన్ ఇండియన్. ఓకే సార్, స్వాన్ ఎనర్జీ. ఓకే సార్, ఓకే స్వాన్ ఎనర్జీ. ఒక్క నిమిషం. ఏ రేట్లో కొన్నారు సార్ మీరు? కొనాలా? ప్రజెంట్ స్వాన్ వచ్చి 600 ఆ రేంజ్లో ఉందండి. ఇదైతే మంచి గ్రోత్లో ఉంది సార్. ఇది 450 480 నుంచి లో లెవెల్, ఇప్పుడు 780 హై వెళ్ళి ఇప్పుడు 600 ఆ రేంజ్లో ఉంది. బై చేసుకోవచ్చు సార్, ఇది బై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా కొంచెం ఇంకొక 100 పాయింట్స్ దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి సార్. తర్వాత అదే 600, ఇప్పుడు 700 ఉంది, 600 ఆ రేంజ్ ప్రజెంట్ ఉంది. 500 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి, బాగానే ఉంది సార్. చూస్తున్నాం అంటే ఒకవైపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది, అటు చూస్తే డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు, కొత్త రూల్స్తో వచ్చేస్తారు. అవునండి. సో ఇవి రెండు మార్కెట్పై ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది సార్? ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, ఇంకా టైం ఏమైనా చూడాలంటారా? టైం వెయిట్ చేయాల్సిన పని అయితే కనపట్లేదు సార్. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అయితే 50% ఇప్పుడు చేసుకోండి. బడ్జెట్ తర్వాత ఇంకో 50% చేసుకోవటం వల్ల మనం ఒక క్లారిటీకి వస్తాము సార్. సో ప్రజెంట్ మనం దాన్ని డిస్కస్ చేసే ముందు కాలర్ ఉన్నారు సార్, లక్ష్మీ నరసింహాచారి గారు మహబూబ్ నగర్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ నరసింహాచారి గారు, యా సార్ చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి. చెప్పండి సార్. హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే అండి. ఎస్బీఐ మంచి గ్రోయింగ్ కంపెనీ కదా సార్ మనకి. సో ఎస్బీఐ ప్రజెంట్ 750 ఆ రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు 900 దాకా వెళ్ళింది. సో వీక్లీ చార్ట్ మంచి స్ట్రాంగ్గానే ఉంది. ఇది మిగతా బ్యాంకులన్నీ ఫాలో అయ్యే కానీ ఇది ఇంకా ఫాలో అసలు అవ్వలేదు, బాగా తగ్గింది. సో ఇప్పుడు 745 నుంచి 700 మధ్యలో మంచి ఎంట్రీ సార్, బై చేసుకోవచ్చు సార్. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు, సురేష్ బాబు గారు హైదరాబాద్ నుంచి. సురేష్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ వినపట్లేదు, మళ్ళీ చెప్పండి. జై సాఫ్ట్. ఓకే ఓకే, జై సాఫ్ట్. ఏ రేట్లో కొన్నారు సార్? 300. ఇప్పుడే ప్రజెంట్ ఎలా ఉంది ఏంటన్నా? ఓకే ఓకే, ప్రజెంట్ ఇది కన్సల్టేషన్లో ఉందండి. సో యావరేజ్గా హోల్డ్ చేసుకోండి. ఇది బడ్జెట్ తర్వాత కానీ పర్ఫార్మెన్స్ మనకి తెలీదు. ఒక 1 మంత్ అలా తర్వాత మనకి పాజిటివ్గానే ఉంటుంది. మార్కెట్ పాజిటివ్లో ఇది అప్ ట్రెండ్కి వచ్చేస్తుంది, చూసుకోండి సార్. స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏంటి సార్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎలా ఉంటాయి? ఎవరు అంటే ఎంత అమౌంట్ ఉన్న వాళ్ళు స్మాల్ క్యాప్ కంపెనీస్ వైపు వెళ్ళొచ్చు అంటారు? చాలా ఎక్కువ మంది స్మాల్ క్యాప్కి వెళ్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక 2000 రూపాయలు స్టాక్ కొనమంటే ఎవరం కొనలేము. అదే 200 రూపాయలు 300 రూపాయలు ఉందంటే ఎక్కువ షేర్లు వస్తాయని చెప్పి మనం కొంటుంటాం. అయితే ఈ స్మాల్ క్యాప్లు ఏమవుతాయంటే చాలా వరకు కూడా అదే రేంజ్లో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసే కంపెనీస్ చాలా తక్కువలో ఉంటాయి. బట్ ఇవి కూడా ఒక పర్ఫార్మెన్స్ మంచి క్వాలిటీ కంపెనీసే ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ అని ఒక కంపెనీ ఇండెక్స్ ఉంది. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల ఏమవుతాయంటే ఒక స్టాండర్డ్కి వస్తాం అనమాట. స్మాల్ క్యాప్లో కూడా మంచి కంపెనీస్, గ్రోయింగ్ కంపెనీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మేమేంటంటే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ మీకు రిఫరెన్స్ చేయటం ద్వారా సో ఇలాంటి కంపెనీస్లో మనం పెట్టుకోవటం ఇన్వెస్ట్ చేయటం అనేది మనకు ఒక అడ్వాంటేజ్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకని మీకు నిఫ్టీ స్మాల్ క్యాప్ అనేది మీకు చెప్తున్నాం అనమాట. సార్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో క్రాంప్టన్ ఎలా ఉంటుంది సార్? ఇది క్రాంప్టన్ గ్రేవ్స్ మనకి తెలిసిందే. ఇది స్మాల్ క్యాప్లో తీసుకుంటే ఒక నిమిషం సార్. స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి మనం మాట్లాడే ముందు మన కాలర్ ఉన్నారు సార్, రేవంత్ గారు హైదరాబాద్ నుంచి. రేవంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సార్, చెప్పండి సార్. ఇది ఆర్బిఎన్ఎల్ లో నేను చాలా 3 years బ్యాక్ 30 రూపీస్ లో బై చేశానండి. ఆర్బిఎన్ఎల్ అంటే ఓకే.
ప్రెసెంట్ 1000 షేర్స్ తీసుకున్నాను అప్పుడు ఓకే. చేస్తున్నాను. సో ఇప్పుడు ఉంచొచ్చా అండి, అంటే పడుతుంది కదా, సో ఉంచొచ్చా అండి ఎగ్జిట్ అవ్వచ్చా? ఉంచుకోండి సార్. ఇప్పుడు ఎటు రైల్వే బడ్జెట్ ఉంది, 1,00,000 కోట్ల రైల్వే బడ్జెట్ రెడీగా ఉంది రేపు ఫిబ్రవరి 1. అంతకుముందు ఇది 670, 650 దాకా వెళ్ళింది. ఇప్పుడు 400 ఆ రేంజ్ ఉంది. ట్రెండ్ పాజిటివ్ వస్తుంది సార్. ఇక్కడ వెయిట్ చేయండి, మంచిగా ఛాన్సెస్ ఉన్నాయి, బాగున్నాయి, మంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హోల్డ్ చేయండి. సార్ క్రాంప్టన్ గురించి చెప్తున్నారు. అవునండి. సో ఎలా ఉంది సార్ క్రాంప్టన్? క్రాంప్టన్ వచ్చి ప్రెజెంట్ రేటు ఇది 344 ఆ రేంజ్ ఉంది సార్. ఇది 450, 500 నుంచి ఫాల్ అయింది. సో ఇదైతే పాజిటివ్గా ఇప్పుడు బాగా లో లెవెల్లో ఉంది కాబట్టి ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. అంతకుముందు డౌన్ చూసుకుంటే 250 ఆ రేంజ్ వరకు వచ్చింది. సో ఇక్కడ మేజర్గా వీక్లీ సపోర్ట్స్ ఇక్కడికి వస్తున్నాయి అనమాట, కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది బాగానే ఉంది. సార్ పిన్ కేబుల్ ఎలా ఉంది? పిన్ కేబుల్ వచ్చి ఇది కూడా అంతకుముందు 1600 ఆ రేంజ్లో ఉందండి. ఇప్పుడు 1000 ఉంది. ఇంకా ఇదైతే వీక్నెస్ కనపడుతుంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 850 నుంచి 900 మధ్యలో ఉంది. సో 22/3/2024 లాస్ట్ ఇయర్ వచ్చింది. సో మళ్ళీ ఆ రేంజ్కి ఇంకా వీక్లీ చార్ట్స్ అయితే నెగిటివ్గానే ఉన్నాయి. సో ఇది 1988 లో లెవెల్ ఇది బ్రేక్ అయిందంటే ఇంకా మళ్ళీ 900కి వస్తుంది, అక్కడ బై చేసుకోవచ్చు. సార్ 5 స్టార్ ఎలా ఉంది సార్? 5 స్టార్ వచ్చి 5 స్టార్ కూడా ఇది అంతకుముందు 945 ఆ రేంజ్ హై లెవెల్లో, ఇప్పుడు 675 ఉంది. ఇక్కడ ఇంకా వీక్నెస్గానే ఉంది. ఇది మేజర్ సపోర్ట్ వచ్చి 600 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ అండి, అక్కడ బై చేసుకోవచ్చు మంచిగా. సార్ ఆవాస్ ఎలా ఉంది సార్? ఆవాస్ వచ్చి సార్ ఆవాస్ చూసే ముందు మనకు కాలర్ ఉన్నారు Caller సార్, ఉన్నారు. కిషోర్ గారు. ఓకే. కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ జెన్సాటెక్ టెక్నాలజీస్ నేను బాగా వచ్చింది సార్. ఈ 26 ఉన్నాయి సార్, ఇది ఉంచుకోవచ్చు అండి, జరిగింది కదా. సార్ అండి. ఇంకో రెండోదేమో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తోటి. ఓకే నిమిషం సార్. జెన్సార్ వచ్చి జెన్సార్ 836 అలా ఉంది. టెక్ కంపెనీస్కి మొన్న బాగా నాస్డాక్లో పాజిటివ్ వచ్చింది సార్. ఇది బాగానే హైలో ఉంది. ఇది ఇంకా 850 ఆ రేంజ్లో ఉంది. ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్, హయ్యర్ హైస్ బ్రేక్ అవుతున్నాయి. సో పాజిటివ్గానే ఉంది జెన్సార్ టెక్నాలజీస్, బాగానే ఉంది. ఇంకోటి ఏంటన్నారా? హలో, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే. హౌసింగ్ ఫైనాన్స్ ఇవి కొంచెం డౌన్లో ఉన్నాయి సార్. ఇవి కొంచెం ఇక బడ్జెట్ తర్వాత ర్యాలీ వస్తుంది. ఇది బాగానే ఉంది, అది చేసుకోవచ్చు ఇక. రైట్ సార్. ఆవాస్ గురించి ఒకసారి. అదే ఆవాస్ తీసుకుంటే ఇది కూడా ఈ కంపెనీ కూడా ప్రజెంట్ అంటే డౌన్ ట్రెండ్లోనే ఉంది సార్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వీక్నెస్ ఉంది ఈ కంపెనీది. సో కొంచెం వెయిట్ చేయాలి ఇది. సార్ సిఎంట్ ఎలా ఉంది? సిఎంట్ CYENT. ఓకే నిమిషం. రైట్ సార్. కాలర్ ఉన్నారు సార్. ఓకే ఓకే చెప్పండి. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నాకు చెప్పండి. ఈ వారి ఇంజనీర్స్ ఇప్పుడు నా దగ్గర 30 ఉన్నాయి సార్. Okay. తీసుకొచ్చి ఓకే ఓకే. ఏ రేట్లో కొన్నారండి? 2300 లో కొన్నాం సార్. 2300 అది రీసెంట్గా వచ్చింది. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ వారి ఇంజనీర్స్ 2400లో ఉంది. సో అంతకుముందు హై వచ్చి 3600 దాకా వెళ్ళింది. సో ఇది రీసెంట్గానే వచ్చింది కదా సార్. కొంచెం దీని పర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఫాల్తో పాటు ఇది ఫాలో అవుతుంది. 2300లో కొన్నారు కదా, ఇప్పుడు 23 అదే రేంజ్లో ఉంది కదా. ఎక్కడ 23 ఈ లో లెవెల్లోనే కొన్నారు కాబట్టి హోల్డ్ చేసుకోండి. ఇది 3400 నుంచి ఫాలో అయింది, దాదాపు 1000 పాయింట్లు ఫాలో అయింది. సో ట్రెండ్ అయితే కొంచెం వీక్నెస్ ఉంది. ప్రజెంట్ అయితే మార్కెట్ వీక్ ఉంది కాబట్టి ఇది కూడా వీక్ ఉంది. కొంచెం మార్కెట్ రికవర్ అయితే ఇవి కూడా బాగానే వస్తాయి.
సార్ ఇక గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే 82,000 వచ్చేసింది. సో ఏంటి సార్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గుతుందా, ఏం చెప్తారు? గోల్డ్ అయితే కొంచెం రేంజ్లోనే ఉంది సార్, విపరీతమైన అంటే అప్ ట్రెండే ఉంది. ఓవరాల్గా గోల్డ్ వచ్చి 80,000 దాకా కూడా, అంటే ఎంసెక్స్ రేట్ ప్రకారం చూసుకుంటే 80,000 ఆ రేంజ్ వరకు ఇంకా 500-600 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సిల్వర్ కూడా అదే రేంజ్లో పాజిటివ్గానే ఉంది. సో బై అండ్ డిప్ స్ట్రాటజీలో సిల్వర్ గోల్డ్ ఉన్నాయి. సో రేంజ్ పాజిటివ్గానే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ మీద ఏంటంటే ట్రంప్ గారు నిన్న ఓపెక్ కంట్రీస్ని చెప్పారు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గించండి, అది ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది, యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గితే ఉంటుంది. సో అది క్రూడ్ ఆయిల్ మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యి ఆల్రెడీ నెగిటివ్ రేట్లు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సార్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ సజెషన్గా ఏం చెప్తారు? అంటే పోర్ట్ఫోలియో సెట్ చేసుకోవటం ఇదంతా ఉంటుంది కదా, సో ఇప్పుడు కరెక్ట్ టైమా? సో స్మాల్ క్యాప్స్ సజెస్ట్ చేస్తారా ఏంటి సార్? కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే సార్ 50% అన్న లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి సార్. సో అట్లీస్ట్ 30% వచ్చి స్మాల్ క్యాప్లో పెట్టుకోవాలి, 20% వచ్చి మైక్రో క్యాప్లో సార్ పెట్టుకోవాలి. కాలర్ ఉన్నారు సార్, దీపక్ గారు నెల్లూరు నుంచి. దీపక్ గారు గుడ్ మార్నింగ్ అండి. This call is now being recorded. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మనము సుజ్లాన్ 61 ఉన్నప్పుడు బై చేశాను సార్, ఒక 822 షేర్స్. ఓకే, ఏ కంపెనీ? సుజిలాన్. ఓకే ఓకే ఓకే. 800 షేర్స్ కొన్నారా? ఓకే. సుజిలాన్ ఇప్పుడు 54 రూపీస్ ఉంది సార్. అంతకుముందు ఏంటంటే ఇది 71 ఆ రేంజ్కి వెళ్ళింది, ఇంకా హై రేంజ్ 85 దాకా వెళ్ళింది, ఇప్పుడు 52 ఆ రేంజ్లో ఉంది. ప్రజెంట్ వీక్నెస్ ఉంది. అయితే ఇవేంటంటే విండ్ ఎనర్జీస్ ఈ మధ్య బాగా సపోర్ట్ వచ్చినాయి. అంతకుముందు లో లెవెల్ ఇది 40 దాకా ఉంది, అంటే ఇప్పుడు 40 వస్తుందని చెప్పలేం, కానీ ఇక్కడ మేజర్గా సపోర్ట్ తీసుకోవచ్చు. అంతకుముందు కూడా లో లెవెల్ ఈ 50 దగ్గర బాగా సపోర్ట్ ఉంది ప్రీవియస్గా కూడా. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. అయితే దీనిలో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ మన అమౌంట్ పెట్టకూడదు, వేరే కంపెనీస్లో ఏదైనా ప్రాఫిట్ తీసుకొని దీనిలో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇమ్మీడియట్గా డైలీ మూవ్మెంట్ వచ్చే ప్రోడక్ట్ కాదు, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా వెళ్ళే ప్రోడక్ట్ కాదు. కాబట్టి మనము మన క్యాపిటల్ పెట్టడం వల్ల ఎక్కువగా మనం ఇబ్బంది పడతాం, లాగ్ అయిపోతుంది అన్నెసరీగా. నాకు చాలామంది ఇలా ఫోన్లు చేస్తుంటారు. మీ అందరికీ ఏంటంటే ఈ అంటే ఈ చిన్న కంపెనీస్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 10% అన్నా మనం ఇన్వెస్ట్మెంట్లో 10%, ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, ఒక 10,000 వరకే పెట్టుకోండి. ఇంకా యాడ్ చేయాలంటే మిగతా 90,000 ఏదైనా ఇన్ఫోసిస్లో కానీ వాటిల్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్ దీనిలో పెట్టుకోవటం వల్ల మీకు టెన్షన్ ఉండదు. అదే మనం మాట్లాడుకునేది కూడా అదే సార్, అంటే ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత షేర్ దేనికి సెట్ చేయాలి అనేది. దాని గురించి సో అదే అంటున్నా సార్. ఇప్పుడు స్మాల్ క్యాప్ దగ్గర వచ్చేపాటికి పెన్నీ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ దగ్గరికి వచ్చేపాటికి ఏంటంటే అవి ఎప్పుడు గ్రో అవుద్దో మనకు తెలీదు, ఎంత గ్రోత్ వస్తుందో తెలీదు. కాబట్టి మన అమౌంట్ అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంతా స్టక్ అయిపోయి అన్ని కంపెనీలు పెరుగుతూ ఉంటే మనమేమో మన కంపెనీలు పెరగకుండా ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అందుకని మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వేరే కంపెనీస్లో వచ్చిన ప్రాఫిట్స్ మాత్రం దీనిలో ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీరు ఏంటంటే 50% లార్జ్ క్యాప్ అనేది మెయింటైన్ చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా బాగా తగ్గి ఉన్నాయి. సో తర్వాత ఒక 40%, 30% వరకు మిడ్ క్యాప్లోకి వెళ్ళండి, 20% స్మాల్ క్యాప్లోకి వెళ్ళండి. ఇలా మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. సార్ స్టాక్ మార్కెట్ అంటే నిన్న మొన్నటి వరకు ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సమ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఇదే సార్, గానుగపాటి అకాడమీలో మీకు ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్ లిటరసీ అనే కాలర్ ఉన్నారు సార్, గుప్తా గారు యాదాద్రి నుంచి. సార్ చెప్పండి సార్. గుప్తా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఈ మధ్యనే షేర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయ్యాను. ఓకే. సో దీంట్లో ఈ మధ్య JWL ఒకటి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా మోటార్స్ తీసుకున్నామండి. వీటి మీద టాటా మోటార్ పర్వాలేదు సార్, రిలయన్స్ బాగుంది, JSW స్టీల్గా అయితే ఓకే, ఇంకోటి బజాజ్ ఆటో అన్నారు. 4 మంచి కంపెనీలే సార్, బాగానే ఉన్నాయి. మేము ఎప్పుడు చెప్పే కంపెనీలే మీరు చెప్తున్నారు, బాగుంది.
హోల్డ్ తీసుకోండి. మంచి అందులో రేట్లు బాగా తగ్గి ఉన్నాయి. సో మంచి ఎంట్రీ పాయింట్ ఇది మీకు. ఆల్ ద బెస్ట్. సార్ చూస్తున్నాం షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే కాల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంకా చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఏం చెప్తారు సార్? అంటే మీ ఫ్రీ టైంలో ఏమైనా వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చా? దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా సార్, మీరు ఏదన్నా అంటే ఇప్పుడు మేము కూడా సరైన అడ్వైజర్ లేక మేము కూడా ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అలాంటిది నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నేను మీ అందరికీ కూడా నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేస్తే మీకు మేము జెన్యున్గా నా ఫీలింగ్ మీకు నేను ఆన్సర్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక డబుల్ చెకింగ్ అవుతుంది ఏం చేయొచ్చు ఏంటి అనేది. సో అలాగే మేము ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఫైనాన్షియల్ లిటరసీ, అసలు స్టాక్స్ ఎలా తీసుకోవాలి, మంచి క్వాలిటీ స్టాక్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలంటే ఏ క్వాలిటీ స్టాక్స్, స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్ని చూడటం ఎలా, అలాగే కంపెనీస్ని సెగ్రిగేట్ చేసుకోవటం ఎలా, సో సైక్లికల్ స్టాక్స్ ఎలా చేయాలి. కాలర్ ఉన్నారు సార్, కుమార్ గారు కాకినాడ నుంచి. కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. హలో, గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాకు 2 స్టాక్ల గురించి చెప్పండి సార్. ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ ఈ రేట్ లో కొనొచ్చా? వరుణ్ బెవరేజెస్ ఇంజనీరింగ్ ఉంచుకోవచ్చా సార్? 1 by 1 అడగండి సార్. వరుణ్ బెవరేజ్ చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం అలాగే ఉండండి. వరుణ్ బెవరేజెస్ ప్రాఫిట్స్ బాగానే వచ్చాయని చెప్తున్నారు. వరుణ్ బెవరేజెస్ ఫ్రెష్ బయ్యింగ్ కొనొచ్చా? అవునండి, చూస్తున్నాను సార్. వరుణ్ బెవరేజ్ వచ్చి 540 అరేంజ్ ఉంది సార్. ఇదైతే ప్రజెంట్ వీక్నెస్సే ఉంది సార్. ఇది అంతకుముందు ఇప్పుడు 700 అరేంజ్లో ఉంది, ఇప్పుడు 540 అరేంజ్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ వచ్చింది కానీ వీక్లీ చార్ట్ ఇంకా నెగిటివ్గానే ఉంది. కొంచెం వెయిట్ చేయండి. లో లెవెల్ వచ్చి 500, 520 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి సార్? నేను 500 లో కొన్నాను సార్. ఇప్పుడు 1440 ఉంది. ఉంచేస్తా, లాభం బుక్ చేసేనా? ఏ కంపెనీ అండి? PITTI పెట్టి ఇంజనీరింగ్ 1240 ఉంది. లాస్ట్ బుక్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది వీక్నెస్ ఏముంది సార్. అయితే ఏంటంటే 1500 అరేంజ్ ఉంది. అంటే ఇప్పుడు అన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి సార్, ఇది ఒక్కటే అని కాదు. సో మీరు ఇప్పుడు కంగారు పడి ఎగ్జిట్ అవ్వకండి. ఒకసారి బడ్జెట్ తర్వాత ర్యాలీలో ఇది పార్టిసిపేట్ చేయకపోతే అప్పుడు డిసైడ్ చేయండి. అప్పుడు ఆల్టర్నేట్ స్విచ్ ఓవర్కి వెళ్దాం. ఇప్పుడు మీకు ఇది ఎగ్జిట్ అవ్వని చెప్పడం ఒక నిమిషం, బట్ దీనికి ఆల్టర్నేట్ కూడా ఇవ్వగలగాలి. పోనీ ఇది ఎగ్జిట్ అయ్యి పర్ఫార్మెన్స్ స్టాక్ ఏదైనా తీసుకుంటాను రిటర్న్లో అంటే మీకు ఇప్పుడు ఇదైతే వీక్నెస్ ఉంది. దీంతోపాటు ఆల్టర్నేట్ ఏముంది? సేమ్ అమౌంట్ మీరు టాటా మోటార్స్లో పెట్టుకుంటే కొంచెం అట్లీస్ట్ నా సజెషన్ 50% ఇక్కడ ఎగ్జిట్ అయ్యి 50% టాటా మోటార్స్లో అలా షిఫ్ట్ అవ్వండి. అది పాజిటివ్గా ఉంది. సో అలా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి 35 to 45 years మధ్యలో ఉన్నవాళ్ళు సో ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? అంటే ఇది చాలా క్రూషియల్ టైం. అవునండి, నిజంగా చాలా క్రూషియల్ టైం అది. మనం అప్పుడు వెల్త్ని అక్యుములేట్ చేసే టైం అన్నమాట. సో వెల్త్ అక్యుములేషన్ ఏంటంటే శాలరీస్లో మన జాబ్స్లో మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయలేము. ఓన్లీ అది రన్నింగ్ అమౌంట్కి సరిపోతుంది. ఇది మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో అసలు ఇప్పుడు ఒక 10 years తర్వాత 5 years తర్వాత ₹1,00,00,000 అంటే అసలు వాల్యూ లేకుండా అయిపోతుంది. ఇలాంటి టైంలో ఏంటంటే మనకంటూ కొంత ఫైనాన్షియల్గా సేవ్ చేసుకొని ఫ్యూచర్కి కాపాడుకోకపోతే మనం కంప్లీట్గా ఇది ఇగ్నోరెంట్ అయిపోతాం. సో కాబట్టి ఏంటంటే కొంత అమౌంట్ మీరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా. కాబట్టి ఇక్కడ అంతకుముందు జనరేషన్ చూసుకుంటే మన జనరేషన్లో జాబ్ సెక్యూరిటీ లేదు, అంత టెన్షన్గానే ఉన్న లైఫ్లో ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ సేవింగ్స్ కన్నా కూడా వెల్త్ క్రియేషన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో దాన్ని హైలైట్ చేసుకోవాల్సిందే. దాని తగ్గట్టుగా మనం స్టెప్స్ తీసుకోవాలి. రైట్ సార్. కంటిన్యూస్గా కాల్స్ అయితే వస్తున్నాయి. సో విత్ యువర్ పర్మిషన్
ఎవరైనా ఇంకా సార్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్స్కి, గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో కాల్స్ మాట్లాడేటప్పుడు కొంచెం తొందరగా మాట్లాడాలని కూడా కోరుతున్నాం. సో మొత్తంగా సార్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా ఇంతమంది కాలర్స్కు సవివరంగా సమాధానాలు అందించినందుకు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినందుకు, ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.